నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి జూనియర్ ఎన్టీఆర్ గారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి అది ఏ సినిమా లుక్కో కానీ అద్దిరిపోయాడు మనిషి. అసలు నందమూరి ఫ్యాన్స్, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అసలుకి ఆ 3 ఫోటోలు ఒకేసారి చూసి పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా అలీగారితో ఉన్న ఒక ఫోటో, కింద అలీగారు ఉంటారు, పైన 3 ఎన్టీఆర్ గారి ఫోటోలు ఉంటాయి. కింద అలీగారు ఎప్పుడన్నా టైగర్ ఫోటో షూట్ చేసుకోవడం చూసారా అని అంటూ ఒక ఫోటో ఉంది. ఈ ఫోటో తెగ వైరల్ అయిపోతుంది. అయితే అభిమానులు ఇప్పుడు ఈ ఫోటో లేదా ఈ పర్సనాలిటీ లేదా ఈ క్యారెక్టర్ ఏ సినిమాలోది, అసలుకేంటి కథా కమామిషి ఏంటి అని ఎంక్వైరీ చేస్తున్నారు. నాకున్న సమాచారం మేరకు ఇవి ఏంటి, ఏ సినిమా అది ఏంటి అని చెప్పే ముందు కొంచెం నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇక పాయింట్లోకి వద్దాం. అయితే ఎన్టీఆర్ గారు మొన్న RRRకి సంబంధించిన ఫంక్షన్ కోసం లండన్ వెళ్ళారు, రాయల్ ఆల్బర్ట్ హాల్లోకి. అక్కడ ఫోటో షూట్ జరిగిందని కొంతమంది అంటున్నారు. సరే, ఓకే, జరిగింది. ఆ ఫోటోలు ఎదుగు మీరు చూస్తున్నారు ఇప్పుడు. అయితే ఈ ఫోటోలు లేదా ఈ పర్సనాలిటీ ఏ సినిమా కోసం మరీ ఇంతలా సన్నబడ్డారు అని చాలామంది ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం మాత్రం ఈ సన్నబట్టం అనేది డ్రాగన్ సినిమా కోసమేనంట. అయితే కొంతమంది డ్రాగన్ సినిమాలో 2 క్యారెక్టర్లని, ఒక క్యారెక్టర్ ఇలా సన్నగా ఉండిద్దని, అది తమ్ముడో కొడుకు క్యారెక్టర్ అని, ఇంకోటి అన్న క్యారెక్టర్ అని, అది కొంచెం మంచి చాలా రెబల్గా చాలా అద్భుతంగా ఉండిద్దని కొంతమంది అంటున్నారు. ఏమైతేనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముఖ్యంగా రాఖీ సినిమా దగ్గర నుంచి ఎన్టీఆర్ గారిని కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళు ఆనందపడిపోతున్నారు. అసలు మా ఎన్టీఆర్ అయినా మా టైగర్ అయినా ఇంతలా ఉండే మనిషి ఇంత బెత్తంలాగా సన్నగా అయిపోయారు అని వాళ్ళు కొంతమంది నమ్మలకు కూడా పోతున్నారు. అయితే ఇది ఏ సినిమా కోసం లుక్ అనేది ఇంకా మనకు క్లారిటీ రాలేదు. అయితే ఈ సన్నబట్టం అనేది వార్ 2 కోసమా, వార్ 2 ఆల్రెడీ అయిపోయింది, దానికోసం అయితే కాదు. నాకు తెలిసి అందరూ డ్రాగన్ కోసం అనుకుంటున్నారు. ఎస్, ఇది డ్రాగన్లో ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు. నిజంగా ఈ సన్నబడిన క్యారెక్టర్కి ఒక అద్భుతమైన ఒక క్యారెక్టర్ కానీ క్రియేట్ చేయగలిగితే డ్రాగన్ సినిమా చితక్కొట్టుడు కొట్టిద్ది, చితక్కొట్టి ఊపవతలు పడేసిద్ది అంటంలో మీకు ఏ సందేశం లేదు. ఎందుకంటే మనిషి అంత అద్భుతంగా ఉన్నాడు. సరే, నా ఒట్టుకైతే ఎన్టీఆర్ గారు ఇలా సన్నబట్టం నాకు కొద్దిపాటి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. ఎంతో డైట్ ఫాలో అయ్యి ఎంతో ఎక్సర్సైజులు కఠినంగా చేస్తే తప్ప అలా మనిషి కాడు. ఆ డెడికేషన్కి, ఆ సిన్సియారిటీకి ఎవడైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అలాగనే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆ ఫోటోను చూసి మురిసిపోతున్నారు. అది ఏ సినిమా కోసం ఏంటో త్వరలో మనందరికీ, త్వరలో అంటే మే 20వ రోజున ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనందరూ క్లారిటీ వచ్చింది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. నమస్కారం.